సైతం. వరంగల్ నుంచి సీత గారు రాశారు. ఆంజనేయుణ్ణి స్త్రీలు సైతం ఉపాసించవచ్చా అని వారి సందేహాన్ని వ్యక్తపరిచారు. స్త్రీలు సైతం ఉపాసించవచ్చా అన్నమాట చూచారా? ఈ ఉపాసన అన్న శబ్దాన్ని ఎందుకో ఒక 40 ఏళ్లుగా అర్థం మార్చేశారమ్మా. ఉపాసనా శబ్దం అర్థం ఏమిటంటే భగవత్ సమీపములో ఉండుట అని అర్థం. దాని పేరు ఉపాసన. ఒక విచిత్రం ఏమిటంటే స్త్రీలకి ఉపాసన ఎక్కడా కూడా విధించలేదు. వాళ్లకున్నవేమిటి? నోములు వ్రతములనే చెప్పారు తప్ప ఉపాసించండి అనలేదు. అది కేవలం ఒక 40-50 ఏళ్ల నుంచి వాళ్ళలాగా చేయటం లేదు, మేం చేస్తాం అన్న పద్ధతిలో వచ్చింది. బహుశా ఆవిడ ఉద్దేశం ఉపాసన కాదు, హనుమంతుణ్ణి ఆరాధన చేయవచ్చా అని అయ్యి ఉండొచ్చు. బహుశా తప్పు లేదమ్మా. స్త్రీలు సైతం అంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళంతా స్త్రీలే, భగవంతుడు ఒక్కడే పురుషుడని శాస్త్రంలో ఉంది. మరి ఇక స్త్రీ పురుషుల భేదమే ఉంది. అందుకని చెయ్యవచ్చమ్మా, ఆరాధన చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఉంది. ఓ వినాయకుడా, నీకు నమస్కారం పెడితే విఘ్నాలు నా మొహం మీద పారేస్తావేమో, నీకు దండం పెడతానన్నట్టు ఒక ఆయన. అలాగే హనుమంతుని ఉపాసన చేస్తే నాలా బ్రహ్మచారిగా ఉండని అంటాడేమని భయపడతారు. అవసరం లేదు, హనుమంతుడిని ఆరాధన చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇందాక చెప్పిన మాటే, హనుమదారాధన కంటే ముందు సీతారామలక్ష్మణులని ఆరాధన చెయ్యండి, హనుమంతుడే ఆరాధించబడినట్టు. అది కాబట్టే త్యాగరాజస్వామి ఒక కీర్తనలో అంటారు, వాకిట హనుమంతుడు ఉన్నాడని ఎంత ధైర్యంగా ఉన్నావయ్యా, ఉపచారములు చేకునవయ్యా అన్నారు త్యాగరాజస్వామి. స్త్రీలు కూడా నిరభ్యంతరంగా ఆరాధన చెయ్యవచ్చు. ఉపాసన అంటారా, ఆ మంత్రం తీసుకోవడం, దానికి నియమాలు, వేరే పద్ధతి, అది పెద్దలు చెప్తారు. కానీ ఉపాసన అయితే మాత్రం స్త్రీలకి ప్రత్యేకించి విధించబడలేదు. అది